శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 31 మే నుంచి 6 జూన్ వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు చెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. మేషరాశిలో కుజుడు, వృషభ రాశిలో రవి, మిథున రాశిలో శుక్ర బుధ గురులు, సింహ రాశిలో కేతువు, చంద్రుడి యొక్క స్థితి వృశ్చిక రాశిలో ఉంది, రాహు గారి యొక్క స్థితి సంచారము కుంభరాశిలో ఉంది, ఇక శని గారి యొక్క స్థితి మీన రాశిలో ఉంది. వారాంతానికి వెళ్ళేటప్పటికీ గురువు గారి యొక్క స్థితి సంచారము తన యొక్క ఉచ్చ రాశి అయినటువంటి కర్కాటక రాశిలోకి ప్రవేశించి ఉన్నారు. అలాగే చంద్రుడి యొక్క గమనము కుంభరాశిలోకి వచ్చి రాహుతో కూడి ఉన్నది. గ్రహస్థితులు ఈ విధంగా ఉండగా గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అంటే ఇక్కడ చూడండి, గురు శుక్ర బుధులు. గురు శుక్ర అనంగానే అది చక్కటి ధనయోగం, శుభయోగం. శుక్ర బుధ అనంగానే రెండు సున్నితమైన గ్రహాలే, మంచి సరళమైనటువంటి ప్రవర్తన. అలాగే గురువు గారితో బుధుడు కలిసినప్పుడు విద్య చాలా బాగుంటుంది. ఈ విధంగా అద్భుతమైన ఫలితాలే అని చెప్పడం జరుగుతోంది. ఇక దృష్టి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అంటే శని గారి యొక్క 3వ దృష్టి రవి గారి మీద సోకుతుంది. ఇది వైద్య విద్యార్థులకి కానీ వైద్య రంగంలో ఉన్నటువంటి వారికి, వృత్తి ఉద్యోగ వ్యాపారస్తులకి చాలా బాగుంటుంది అని చెప్పాలి. అలాగే ఏదైనా రక్తానికి సంబంధించినటువంటి చిన్నపాటి ఇబ్బందులు ఉండడానికి కూడా అవకాశం ఉంది. ఆ రకమైనటువంటి ఇబ్బందులు ఉన్నవారికి, ఏదైనా ఆది వ్యాధులు ఉన్నవారికి కొంచెం ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు. వారు ఔషధ సేవ అవసరం అవుతుంది. ఇది చెప్పదగినటువంటి సూచన. అలాగే గురువు గారి యొక్క 9వ దృష్టి రాహు గారి మీద పడుతూ ఉంది. అలాగే కుంభరాశి మీద కూడా పడుతూ ఉంది. ఇది ఈ నాస్తిక భావాల విషయంలో చాలా బాగా పనిచేస్తూ ఉంటుంది. తగ్గడానికి అవకాశం ఉందన్నమాట. ఒక్కొక్కసారి పెరగడానికి కూడా అవకాశం ఉంది. అయితే ఇది ఎప్పుడెప్పుడు ప్రభావం చూపిస్తుంది అనేది రాసుల్లో చెప్పుకుందాము. ఇక వారాంతానికి వెళ్ళేటప్పటికి చంద్రుని యొక్క గమనం రాహుతో ఉంది. ఇది అంత పూర్తిగా మంచిది కాదు అని తెలియచెప్పడం జరుగుతోంది. మగత, మత్తు ఇలాంటి లక్షణాలు ఎక్కువ అవుతాయి. ఆ సంబంధి పదార్థాలు కూడా, ఏ వస్తువులు తింటే, ఏ ద్రావకాలు తాగితే ఈ మగతకి మత్తుకి సంబంధించినటువంటి స్థితి ఉంటుందో అలాంటివి కొంచెం ఎక్కువగా వినియోగానికి సంబంధించి ఉంటాయి అని తెలియజేస్తున్నాను. ఇక గురువు గారి యొక్క సంచారం మారింది కాబట్టి గురువు గారి యొక్క అద్భుతమైనటువంటి గమనం అండి. ఈ కర్కాటక రాశిలో ఉన్నంత కాలము కూడా తన యొక్క ఉచ్చ స్థితిలో 5 డిగ్రీలలో పరమోచ్చలో ఉంటారు. చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి. ఇంచుమించుగా అన్ని రాశుల వాళ్ళకి బాగానే ఉంటుంది. కొన్ని రాశులకి ఇబ్బందికరమైన ఫలితాలు ఉంటూ ఉన్నప్పటికీ కూడా గురువు గారు చెడు చేయరు. కాబట్టి గురుగ్రహ స్తోత్రాలు రిపీట్ ప్రతి ఒక్కరూ పఠించండి. ఇవి చాలా చాలా చెప్పదగ్గ సూచన. అలాగే ఆదిత్య హృదయ పఠన కూడా తప్పనిసరిగా చేయండి. దుర్గ పూజ చేయండి. ఇది ప్రతి రాశి వారు పాటించవలసినటువంటి ప్రధాన నియమంగా తెలియజేస్తున్నాను. ఇక రాశుల్లోకి వెళ్దాము. వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని చూసినట్టయితే 5 గ్రహాల యొక్క ఉనికి చాలా అద్భుతంగా ఉందండి. ఏమి అదృష్టమో అదృష్టం. ద్వితీయ స్థానంలో బుధ శుక్ర గురులు, అలాగే 7వ స్థానంలో చంద్రుడు, ఇక లాభస్థానంలో శని గారు ఉన్నారు. అంటే ఎంత అదృష్టవంతమైన కాలం అండి. చాలా అనుకోని విధంగా అదృష్టం. మాతృవర్గ రీత్యా చాలా చాలా బాగుంటుంది. కుటుంబ రీత్యా చాలా చాలా బాగుంటుంది. అలాగే కుటుంబంలో ఐకమత్యం బాగుంటుంది. మీ మాట పరపతి బాగుంటుంది. సున్నితమైన ప్రవర్తన బాగుంటుంది. సన్మాన సత్కారాలు అందుకునే వరకు వెళ్తారు. ఆ స్థాయి వరకు మీరు ఉన్నత స్థితికి వెళ్ళిపోతారు. అలాగే మీ మాట బాగా చలామణి అవుతుంది. సంపదలు పెరుగుతాయి. విద్యార్థుల విషయంలో ఇంకొంచెం కష్టం అనేది కనిపిస్తూ ఉన్నది. అలాగే స్త్రీల విషయంలో కూడా గణపతి ఆరాధన చాలా చాలా ముఖ్యం అని తెలియజేస్తున్నాను. పబ్లిక్ రిలేషన్స్ చాలా బాగున్నాయండి. మీరు ఏదైనా వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాలలో మార్పులు కోరుకుంటూ ఉన్నట్టయితే చక్కగా ఆ మార్పులు జరుగుతాయి. మీరు ఇంతకన్నా ఎక్కువ కోరుకోవలసిన అవసరం లేదు. ఏ మార్పు అయితే జరిగిందో దానితో తృప్తి పడండి. ఇది చాలా చెప్పదగ్గ సూచన. అలాగే వాహనాల కొనుగోలు అమ్మకాల విషయంలో మటుకు కొంచెం ఇబ్బంది పెడతారు. జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది.
అలాగే లాభాల బాటలో ఉన్నారు. కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారందరికీ సంతోషం కలుగుతుంది. అలాగే వారాంతంలోకి వెళ్ళేటప్పటికి గురువు గారి యొక్క గమనము తృతీయ స్థానంలోకి వెళ్ళింది. ధైర్య సాహసోపేతమైన నిర్ణయాలు మీరు తీసుకోవాల్సి ఉంటుంది. యోగా చేయండి, దృఢ సంకల్పం కలుగుతుంది. ధైర్యంగా ఉండడానికి కూడా మీరు ప్రయత్నం చేస్తారు, అందులో సక్సెస్ అవుతారు అని చెప్పి తెలియచెప్పడం జరుగుతుంది. అలాగే దశమ స్థానంలోకి చంద్రుడు వచ్చి ఉన్నారు. ఇది కూడా చాలా చాలా అనుకూలమైనటువంటి పరిస్థితే అని చెప్పి తెలియజేస్తున్నాను. ఉద్యోగ జీవితం చాలా బాగుంటుంది. వెరసి ఏ రకంగా చూసినా కూడా వృషభ రాశి వారికి ఒక పరిహారాలు చేసుకోండి అని చెప్తాను తప్ప మిగతాదంతా ఎదుగుదల గాని, ప్రశాంత చిత్తం గాని ఇవన్నీ చాలా బాగున్నాయని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. పరిహారాలు చేసుకోవలసినవి ఏమిటి అంటే లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ తప్పనిసరిగా చేయండి. గురుగ్రహ స్తోత్రాలు పారాయణ చేయండి. గురువుగారు ఇక్కడ తృతీయ స్థానంలో ఉన్నారు కాబట్టి అంత అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉండబోవడం లేదు కాబట్టి చెప్పినటువంటి పరిహారాలు తప్పనిసరిగా చేసుకోవాల్సిందిగా మరీ సూచన చేస్తూ ఉన్నాను. అయితే ఇక్కడ ద్వితీయ స్థానంలో చాలా అద్భుతమైనటువంటి గురు శుక్ర యోగం ఉందండి, గురు బుధ యోగం ఉందండి, శుక్ర బుధ యోగం ఉందండి. చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఇప్పుడు చెప్పాలంటే నిజానికి ఇన్నాళ్ళు గురువు గారు ఎంత అద్భుతమైన ఫలితాలని మీకు ఇస్తూ ఉన్నారో ఇప్పుడు ఈ వారం రోజుల కాలంలో మళ్ళీ అంతే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అని చెప్పి తెలియజేయడం జరుగుతోంది. వారాంతంలోకి వెళ్ళేటప్పటికి గురువు గారి యొక్క స్థితి సంచారం మారిపోయింది. శుక్ర బుధులు ఇద్దరే ఉన్నారు. మరి వృషభ రాశి వారికి శుక్రుడు బుధుడు అత్యంత శుభులు. చెప్పాలంటే రాస్యాధిపతి, ద్వితీయాధిపతి, రాస్యాధిపతి, పంచమాధిపతి ఆ కలయిక చాలా చాలా అద్భుతమైన కలయిక కాబట్టి ఈ శుక్ర బుధులు వార ప్రారంభంలోనూ మంచి యోగాన్ని ఇస్తున్నారు. కుటుంబం ఎక్స్పాన్షన్ అవుతుంది. ఏదైనా వివాహాది శుభకార్యాలు జరగడానికి చాలా వరకు అవకాశాలు ఉన్నాయి. అలాగే శ్రద్ధ, కుటుంబం మీద బాగా శ్రద్ధ పెడతారు. కీర్తి ప్రతిష్టలు కూడా ఆ స్థాయిలో పెరుగుతాయి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. శుభం. గురుగ్రహ అనుకూలత కొరకు దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ బృహస్పతయే నమః.